జార్జియాని ఎందుకు చాలా మంది స్టూడెంట్స్ చూస్ చేసుకుంటున్నారంటే బైపీసీ మెజారిటీ సెక్షన్ చూస్ చేసుకునేది అమ్మాయిలు కాబట్టి అమ్మాయిలకు కావాల్సిన దేశం సేఫెస్ట్ కంట్రీ అయ్యి ఉండాలి. కానీ అన్ని కంట్రీస్ కల్లా ద మోస్ట్ సేఫెస్ట్ కంట్రీ ఏది అని అంటే జార్జియా. సో సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్లీ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద యూఎస్ఏ ఫ్రీ పీజీ. అండ్ వరల్డ్ ఎక్కడికైనా వెళ్ళి పీజీ చేసుకోవచ్చు, యూరోప్ లో పీజీ చేసుకోవచ్చు, యూరోప్ లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ చూస్ చేసుకునేది ఆబ్వియస్ గా జార్జియాని. సో యుఎస్ లో కూడా వెళ్ళి మాస్టర్స్ అదే పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకోవచ్చు అంటున్నారు కదా. ఇవాళ వీటన్నిటి కూడా మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటుంది మేడం. మీకు అన్ని కంట్రీస్ నుండి ఎలిజిబుల్ కాదా యుఎస్ వెళ్ళి మాస్టర్స్ ఒకటి మేడం, యుఎస్ఎంఎల్ఈ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్స్ ఎగ్జామినేషన్. దీనికి ఈసీఎఫ్ఎంజీ సర్టిఫికేషన్ ఉంటుంది, ఎడ్యుకేషన్ కమిషన్ ఫర్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్. ఈ ఈసీఎఫ్ఎంజీ సర్టిఫికేట్ కి మన జార్జియా కంట్రీ ఏదైతే ఉందో పాత్వే 3 ని ఫాలో అవుతారు. పాత్వే 3 అంటే 6 పాత్వేస్ ఉన్నాయి ఇందులో. పాత్వే 3 లో ఏంటంటే WFME అప్రూవల్ అయ్యి ఉన్న రెగ్యులేటరీ బాడీలో మీరు చదువుకుంటే, WFME అంటే వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్, WFME ద్వారా గుర్తింపు పొందిన దేశం జార్జియా. అందులో మనం చేసే యూనివర్సిటీస్ ది టాప్ యూనివర్సిటీస్. అక్కడ WFME ద్వారా గుర్తింపు ఉంది కాబట్టి డైరెక్ట్లీ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద USMLE స్టెప్ 1, స్టెప్ 2 అండ్ స్టెప్ 3.